చిటపట చిందేస్తోంది, అటు ఇటు దూకేస్తోంది, సతమతమైపోతోంది వయసు. చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 గిచ్చిపోతున్నాయి. చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి. చిటపట చిందేస్తోంది, అటు ఇటు దూకేస్తోంది, సతమతమైపోతోంది వయసు. గొడవలతో మొదలై తగులతో బిగువై పెరిగిన పరిచయమే నీదే నాది. తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుంది ఉండే కొద్దీ. పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారసపడినట్టు అనిపిస్తుంది నాకు. ఏమైనట్టు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు. ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు, ఏవో కలలు. దూరదర్శన్ యాదగిరి ఆత్మీయ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న పాటల పల్లకి కార్యక్రమం మీకు సాదర స్వాగతం పలుకుతోంది. పాటకు ఉన్న విశేషం ఏంటంటే పాటను పాడేవారు, వినేవారు ఇద్దరూ ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారు. తమ స్వరాలకు అనుకూలమైన పాటను ఎంచుకుంటారో లేకపోతే ఎంచుకున్న పాటలకు తమ స్వరాలను మలుచుకుంటారో గాని తమ గానంతో తాము ఆనందపడుతూ మనల్ని ఆనందింపచేసేందుకు విచ్చేసిన గాయని గాయకులకు స్వాగతం, సుస్వాగతం. శాస్త్రీయ లలిత సంగీతాలలో పట్టు సాధించి తేనెపట్టు లాంటి పాటల్ని ఒడిసి పట్టి గాయనిగా ప్రఖ్యాతిగాంచిన శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి స్వర గాన విశ్లేషకురాలుగా విచ్చేశారు. వారికిదే ఆత్మీయ స్వాగతం. పాట పాటకు తమ వాద్య పరికరాలతో పాటు పాటకు తగిన నేపథ్య సంగీతాన్ని అందిస్తూ పాటల పల్లకి కార్యక్రమానికి బాసటగా నిలిచిన వాద్య బృందానికి కృతజ్ఞతాభివందనాలు. పాటల పల్లకి కార్యక్రమం దృశ్య పల్లకి విభాగంతో మొదలవుతుంది. ఈ విభాగం తెరపై కనిపించే దృశ్యాన్ని అనువదింపు చేసుకుని గాన విశ్లేషకురాలిచ్చే ఆధారాలతో పాటు పాట పాడతారు. ఇక రెండవ విభాగం కావ్య పల్లకి. కవి కలం నుండి జాలువారిన పాటల్ని తమ గళంతో వినిపించి ఆలపించి ఆనందింపచేస్తారు. ఇక చివరిదైన మూడవ విభాగం మధుర పల్లకి.
ఈ విభాగంలో సుధాలూరించే మధుర యుగళ గీతాలను సుమధురంగా ఆలపిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మొదటి విభాగం దృశ్య పల్లకి ఆహ్వానించేద్దాం. దృశ్య పల్లకి విభాగంలో మొదటి పాటని ఆలపించడానికి సత్యం గారు సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు, దయచేసి వేదిక పైన రావాల్సిందిగా మనవి. సత్యం గారు నమస్కారం. నమస్తే మ్యామ్. చాలా విశేషంగా ఎంట్రీ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. వేదికకి నమస్కరించి చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది స్వగ్రామం తేలువారిగూడెం అండి, కట్టంగూరు మండలం, నల్గొండ డిస్టిక్. ప్రెసిడెంట్ హైత్ నగర్ లో ఉంటున్నాం మేడం. ఓకే, సో నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మీరు వచ్చారు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అవునండి. మ్యూజిక్ నేర్చుకున్నారా సార్ మీరు? నేర్చుకోలేదు మేడం. నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి పాడడం అలవాటా, లేకపోతే మధ్యలో ఏదన్నా పాట విని నేను కూడా పాడాలి అని మొదలైందా? అంటే చిన్నప్పటి నుంచి పాటలు వినేవాడిని. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విని నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకునేవాడిని మేడం. ఆయన పాడినప్పుడు ఆ పాట మీద ఎంత ప్రేమ వచ్చేస్తుందంటే ఇది మనదైతే బాగుంటుంది అన్నట్టు అలా పాడడం ఎంతో మంది మొదలెట్టారు. దాంట్లో మీరు కూడా ఒకరు. సంతోషం, చాలా సంతోషం. సో ఫస్ట్ రౌండ్ మాత్రం చిన్న ఛాలెంజ్ తో మొదలవుతుంది. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి తగినట్టు మేడం కొన్ని సజెషన్స్ ఇస్తారు. అలా దాన్ని బేస్ చేసుకుని మీరు పాడాల్సి ఉంటుంది. ఓకే, ఇమేజ్ ప్లీజ్. సత్యం గారు, ఆవిడెవరో తెలియదు, మోస్ట్లీ ఏంజల్ అనుకుంటున్నారు, రెక్కలు ఉన్నాయి కాబట్టి. మేడం అంతేనా దాని అర్థం? సత్యం గారిని అడుగుదాం. ఎవరు ఆ చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరండి? నాకైతే ఒక నాకు స్వప్నంలో కనిపించినటువంటి ఒక స్వప్న లోకాల నుంచి వచ్చిన ఒక దేవకన్యలాగా కనిపిస్తుంది కదా. అవును మేడం. దేవకన్యలు ఎక్కడుంటారు? స్వర్గలోకంలో ఉంటారు. అవును మేడం. వాళ్ళనే సౌందర్య రాశులని కూడా అంటారు. అవునవును, స్వప్నలోకంలో ఉన్న సౌందర్య రాశి. అవును మేడం. ఈ వర్డ్స్ వచ్చేట్టుగా చక్కటి పాట ఉంది. అవును మేడం, ఉంది కదా. ఏం పాట చెప్పండి అది. నాకు ఈ చిత్రం చూసిన తర్వాత సుస్వాగతం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి గీతం మేము ఎస్ఏ రాజ్ కుమార్ గారు సంగీతం సమకూర్చారు, శ్రీవెన్నెల గారు రచన చేశారు. ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి ఆ పాట పాడదాం మేడం. కరెక్ట్, అదే పాట. అద్భుతంగా పాడారు బాలు గారు. మీరు కూడా చక్కగా పాడండి. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాసం స్థిత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీనివాసం స్థిత పారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ్ళ తళ్ళ తారక మెలికల మేనక మనసున చేరేగా కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా. తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా. 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా. ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో.
ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. మహారాణి పారాణి పాదాలకే నాడు మన్నునంట నీయక, మహారాణి పారాణి పాదాలకే నాడు మన్నునంట నీయక, నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా, శాంతికే ఆలయం ఆమె నెమ్మది, అందుకే అంకితం అయినది మది. సుకుమారమే ఆమె చలికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు, చెలియ చేరువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తల్ల తల్ల తారక మెలికల మేనక మనసున చేరగా, కలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా, ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. సత్యం గారు, మ్యామ్ మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదండి? ఉంది మ్యామ్. తెలిసిపోయింది. మీరు పాడేంతసేపు అంటే ఒక నటుడు వచ్చి పాడితే ఎలా ఉంటుందో అలా ఉండింది. ఇంకా మీ హెయిర్ స్టైల్ కూడా యాడ్ అయ్యింది దానికి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంకా పాట సంగీత పరంగా ఎలా ఉండింది అన్నది మేడం చెప్తారు. మేడం, బాగుందండి, చాలా చక్కగా పాడారు సత్యం గారు. థ్యాంక్ యూ మ్యామ్. మధ్యలో చరణంలో అసలు ఊపిరి తీసుకోవడానికి ఉండదు కదా, వర్డ్స్ కంటిన్యూస్గా వస్తాయి. అవును మ్యామ్. చాలా బాగా పాడారు. లైవ్లో కష్టం ఈ పాట పాడడం. థ్యాంక్ యూ, మంచి ధన్యవాదాలు. అటెంప్ట్ చేశారు. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. చాలా నవ్వుకుంటూ పాడారు. ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మ్యామ్. మచ్. థ్యాంక్ యూ. కిరణ్మయి గారేమో పాట పాడడానికి రెడీగా ఉన్నారు. మరి ఆవిడకి ఏ పాట వస్తుందో చూద్దామా? కిరణ్మయి గారు వచ్చేసేయండి. నమస్కారం కిరణ్మయి గారు. అందరికీ నమస్కారం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచే వచ్చాను. హైదరాబాద్ నుంచే వచ్చారు. మీరు సంగీతం నేర్చుకున్నారా, నేర్చుకుంటున్నారా, నేర్పిస్తున్నారా? నేను నేర్చుకున్నాను, బట్ చాలా ఇయర్స్ అయిపోయింది నేర్చుకొని కూడా. సో మేము లాస్ట్ 16 ఇయర్స్ నుంచి సింగపూర్లో ఉంటున్నాం. ఓకే. సో అక్కడ నేను ఇంకా ఏం నేర్చుకోలేదు. ఓకే. సో ఎప్పుడు నేర్చుకున్నారు? ఎన్ని సంవత్సరాలు? ఎవరి దగ్గర? గురువు గారి పేరేంటి? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. ఒక 5 ఇయర్స్, నాకు ఒక 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాం నేర్చుకోవడము. కానీ ఒక 5 ఇయర్స్ అంటే ఒక కంటిన్యూస్గా అంటే ఒక 5 ఇయర్స్ నేర్చుకున్నా డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్. అంతే, దాని తర్వాత బ్రేక్ వచ్చేసింది. గురువు గారి పేరు చెప్పలేదు? మా గురువు గారి పేరు మా పిన్ని గారే, పెద్దాడ కామాక్షి గారు. సంతోషం. ఓకే, మీకు ఏ ఇమేజ్ రాబోతుందో చూద్దామా మరి? తప్పకుండా. ఇమేజ్ ప్లీజ్. కిరణ్మయి గారు, ఇక్కడేమో డార్క్ స్కై ఉంది, అక్కడేమో బ్రైట్ స్కై ఉంది. ఇంతవరకు నాకు అర్థమైంది, మిగతాది మేడం చెప్తారు. మేడం. కిరణ్మయి గారు సింగపూర్ నుంచి వచ్చారా? వచ్చి 1 year అవుతుంది మేడం. కానీ సింగపూర్ నుంచి వచ్చి కూడా మీరు దూరదర్శన్కి వచ్చి పాడడానికి వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. ఏం కనిపిస్తోంది మీకు ఆ చిత్రంలో? నాకు వెదర్ చేంజ్ బాగా కనిపిస్తోంది. నల్లని మబ్బులు, గాలి అని అనుకోవాలి మనం. అంతే. ఏం గాలి? అదే గాలుల్లో రకాలు ఉంటాయి కదా. చినుకులు పడే టైంలో అక్కడికి వెళ్ళి డాన్స్ చేయాలనిపించే మూడ్ అయితే వస్తుంది. అంటే గాలుల్లో చిరుగాలి, పైరగాలి, తర్వాత సుడిగాలి, ఇన్ని ఉంటాయి. ఇది చూస్తుంటే నాకైతే ఒకటి శ్రేయా ఘోషాల్ గారి పాట గుర్తొస్తోంది. పిల్లగాలి, చిరుగాలి, అల్లరి, పైరగాలి, అది అట్లా
ఆ వర్డ్స్ వచ్చేట్టుగా ఒక పాట పాడతారా? తప్పకుండా మ్యామ్. షూర్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఊరిమేనా, పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఊరిమేనా, కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా, ఎల్లలన్నీ కరిగి జల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ, అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా ఘరంగా పిలిచేనా, చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా. ఓ మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా ఘరంగా పిలిచేనా, చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా. ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా, చంద్రజాలమై తారంగాల ఒడిలో ఏళ్ళన్నీ మురిపించగా, తారలన్నీ తోరణాలై వరల ముత్యాల హారాలయేనా, చందనాలు చిలికేనా, ముంగిలిలో నందనాలు విరిసేనా, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. నవ్వుల్లో హాయి రాగం, మువ్వల్లో వాయువేగం, ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం, ఇవాళే పంపినేమో ఆహ్వానం. ఓ నవ్వుల్లో హాయి రాగం, మువ్వల్లో వాయువేగం, ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం, ఇవాళే పంపినేమో ఆహ్వానం. పాలవెల్లిగా సంతోషాలు చెల్లికే సరదా సరాగాలుగా, స్వాతి జల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా, నింగిరాగా పొంగిపోగా ఉరెత్తిపోతున్న గాన బజాన, చెంగుమంటూ వాడేనా చిత్రంగా జవళీలు పాడేనా, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. కిరణ్మయ్య గారు,
ఎక్స్ప్రెషన్స్ బాగుండే మీ గొంతులో. ఇంకా పాట అంతా ఎలా పాడారు? అన్ని గమకాలు పాడారా? శృతిలో ఉండిందా, తాళంలో ఉండిందా? అడిగేద్దామా మేడం? బాగుందండి, చక్కగా నవ్వుతూ పాడారు. చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కొంచెం పై నోట్స్కి వెళ్ళినప్పుడు. చక్కగా నవ్వుతూ పాడుతున్నారు. థ్యాంక్ యూ. ఇంకొక 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు చక్కగా వస్తుంది పాట. ఓకే మ్యామ్, బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. అండి. దృశ్య పల్లకి విభాగంలో తర్వాత వచ్చే దృశ్యం ఏంటో, ఏం పాట పాడాలో, ఎవరు వస్తున్నారో కనుక్కుందామా? వినోద్ గారు మీరైతే వచ్చేసేయండి, ఏం పాట ఏమన్నది చూద్దాం. వినోద్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా స్వస్థలం గోపాల్పేట్, నారాయణపేట మండల్, కామారెడ్డి డిస్టిక్ అండి. Okay. ప్రెసెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లోనే ఉంటున్నారు. గాజుల రామరం నుంచి వచ్చాను నేను. ఓకే. సంగీతం నేర్చుకున్నారా, నేర్చుకుంటున్నారా? లేదు మేడం, నేర్చుకోలేదు. నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి పాటలు వింటూ అలా పాడుతూ పాడుతూ దాన్ని ప్రొఫెషన్ గా కూడా మళ్ళీ యా. మరి అప్పుడు నేర్చుకుంటే ఇంకొంచెం అడిషనల్ కానీ అడ్వాంటేజ్. అక్కడ మా సైడ్ అంతా సంగీతం నేర్పించే వాళ్ళు కూడా లేరండి అక్కడ. కామారెడ్డి వైపు అంటున్నారు. ఇప్పుడు ఇంకేం హైదరాబాద్కి వచ్చేసారు కాబట్టి మీరు నేర్చుకోవచ్చు. ఓకే యా అండి. ఓకే, మీకు వచ్చే ఇమేజ్ ఏంటో చూసేద్దామా? యా మేడం. ఇమేజ్ ప్లీజ్. ఇదేదో కోల్గేట్ టూత్పేస్ట్ యాడ్ లాగా ఉంది. మోస్ట్లీ నవ్వు అనుకుంటాను. అక్కడైతే 2 హృదయాలు ఉన్నాయి, ప్రేమ అనుకుంటున్నాను. యా మేడం. అమ్మాయి నవ్వు చాలా బాగుంది మేడం. బాగుందా అండి? చాలా చాలా బాగుంది. ఆ అమ్మాయిని వెతుకుదాం, ఎవరో ఏంటో కనుక్కుందాం యా, తర్వాత. ఇప్పటికైతే పాట ఏదో కనుక్కుందాం మేడం. నవ్వు లవ్వు కాదు అది, అమ్మాయి నవ్వు. ఇక్కడ అమ్మాయి ఇష్టమే, ఆ ప్రేమ ఇష్టం మేడం. కరెక్ట్. ఈ 2 వర్డ్స్ వచ్చేట్టుగా ఒక పాట పాడతారా? ఏం యా. పాట గుర్తొస్తుంది మీకు? నువ్వంటే నాకు ఇష్టం అనే సాంగ్ గుర్తొస్తుంది. ఎస్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. పాడండి. ఆల్ ది బెస్ట్. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం. నాలో ఆలాపన ఆగే నాపిన ఏదలో లయ వినవా ప్రియా. నువ్వంటే నాకిష్టం, నా ఈ నవ్వంటే నాకిష్టం. చేరువా దూరము లేవులే, ఇష్టమైన ప్రేమలో ఆశలే కంటిలో భాసలే, ఇష్టమాయే చూపులే. కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కథ ఇష్టమే. ఎంత అదృష్టమో, ఇష్టమే ఇష్టము. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఎగిసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా కలిసే మనసే నాకిష్టం. పలికే ఈ తెలుగుల కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలక కోరింకకు నువ్విష్టం.
ఇష్టసతి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం. నువ్వంటే ఎంతిష్టం, నీ ప్రేమంటే అంతిష్టం, నేనంటే నాకిష్టం, నాకన్నా నువ్విష్టం. వినోద్ గారు, మేడం నేను మరొక్కసారి చెప్తున్నాను, మ్యూజిక్ ఖచ్చితంగా నేర్చుకోండి మీరు. ఓకే. ఇది అంటే ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, పోనీ నా విష్ ఇది fulfill Yeah, చేసేయాలి. thank ఎంత బాగా పాడారండి అసలు, ఆల్మోస్ట్ నాకు ఒరిజినల్ విన్నట్టే అనిపించింది. ఇది 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 నాకు అనిపించింది. మేడంకి ఏమనిపించిందో మేడం చెప్పాలి. మేడం చాలా బాగా పాడారు నాన్న, థ్యాంక్ యూ. సూపర్. మన ఆర్పి పట్నాయక్ గారి మధుర గీతాల్లో చాలా బాగా ట్యూన్ చేశారు అది ఈ పాట. నాయన టాప్ 10లో ఇదొక పాటగా నిలిచిపోతుంది. చాలా చక్కగా పాడావు. ఇట్లా కింద స్వరాల నుంచి చక్కగా పైకి వెళ్ళిపోతుంది పాట. చాలా బాగా పాడారు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు సంగీతం నేర్చుకోవాలి. ఓకే మేడం, తప్పకుండా. నేర్చుకుంటే ఏ పాట అయినా చక్కగా పాడగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. కంగ్రాట్స్ చెప్పేశారు. సో ఇంకేం లేదు చెప్పడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. దృశ్యబంధంలో చివరి పాట ఏదో తెలుసుకోవాలంటే వాణి గారిని పిలిచేయాల్సిందే. వాణి గారు నమస్కారం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు వాణి గారు మీరు? హైదరాబాద్. హైదరాబాదే పుట్టి పెరిగిందంతా ఇక్కడే? లేదు, అత్తవారిల్లు హైదరాబాద్, ఓకే. మమ్మీ వాళ్ళది గోపాల్పేట్. గోపాల్పేట్ ఎక్కడొస్తుంది? కామారెడ్డి డిస్ట్రిక్ట్. కామారెడ్డి. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఒకే ఊరు నుంచి వచ్చిన వాళ్ళ అయితే ఇద్దరు మీరు ఈ రోజు? ఎస్ మ్యామ్. ఓకే. మీరు సంగీతం నేర్చుకున్నారా? లేదు మ్యామ్. మీరు నేర్చుకోలేదు. ఓకే. ఇంకా ఏ పాట రాబోతుందో అనే కుతూహలం ఉందా, టెన్షన్ ఉందా? ఎగ్జైట్మెంట్, కుతూహలమే ఉంది. ఎస్ ఓకే మ్యామ్. ఓకే, సూపర్. అయితే ఇమేజ్ ప్లీజ్. స్కై రెక్కలు, ఆకాశం రెక్కలు. నాకైతే ఒక పాట తట్టింది. ఎనీవే మేడంని కనుక్కుందాం, అదే అర్థం అవునో లేదో. మేడం వాణి గారు బాగున్నారా? ఎస్ మ్యామ్, ఐఎమ్ ఫైన్. ఏం కనిపిస్తున్నాయి మీకు స్క్రీన్ మీద? ఆకాశం, రెక్కలు. మంచి వర్డ్స్ కదా రెండు కూడా. నాకైతే ఒక పాట గుర్తొస్తుంది, నేను చూస్తాను మీరు ఆ పాట పాడతారా లేదో. ఎస్ మ్యామ్, ఐ విల్ ఆల్ ది ట్రై. బెస్ట్. చికి చికి చాం చికి 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 చాం చాం చికి చికి చాం చికి 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 చాం చాం చికి 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 చాం చికి 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 చాం చాం చికి చికి చాం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉండి భూలోకం నన్ను నిద్రపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలిపి రేయంతా దిగాలరి చేయాలి కొన్ని కలలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలిపి రేయంతా తెగాలరి చేయాలి చికి 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 చాం చాం చికి 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 చాం చికి 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 చాం చాం చికి చికి చాం చికి 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 చాం చాం చికి 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 చాం చికి 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 చాం చాం చికి చికి చాం ధూమ్ చకుం చా తకుం ధూమ్ చకుం చా ధూమ్ చకుం చా తకుం జూమ్ చకుం చా
ఉండాలి చాం తారలని నాకు హారము కావాలి చికి చికి చాం మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి చాం చందమామ నాకు చందనమవ్వాలి చికి చికి చాం రంగులతో కల్లాపి చల్లాలి ఆ రంగుల నుండి లాలించి ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రేఖలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి చికి 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 చాం చాం చికి 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 చాం చికి 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 చాం చాం చికి చికి చాం నావాడు ఎక్కడున్నా సరే రారాజల్లి నన్ను చేరుకోవాలి నా తోడంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లి నన్ను చూసుకోవాలి అమ్మలోని ఉన్న కమ్మదనం వెన్నెలోన కలిపి చాం ముద్దు ముద్దు కోరు ముద్దలు పెట్టాలి చికి చికి చాం ప్రేమలోని ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేసి నన్ను తీయగా తిట్టాలి చికి చికి చాం ఈనాడు నా తోడే ఉండాలి ఆ నీడను చూసి ఓటములన్నీ పారిపోవాలి ఆకాశం తన రేఖలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలిపి రేయంతా దిగాలరి చేయాలి చికి 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 చాం చాం చికి 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 చాం చికి 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 చాం చాం చికి చికి చాం చికి 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 చాం చాం చికి 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 చాం చికి 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 చాం చాం చికి చికి చాం. వాణి గారు, అమ్మో కోరస్ పోర్షన్, మెయిన్ సింగర్ పోర్షన్ చాలా అంతా ఇలా అంటే ఓవర్లాప్ అయి కూడా ఉంటాయి, మీరు వాటిని కూడా మేనేజ్ చేసేసారు. బాగుంది. పాట ఎలా ఉండిందో మేడం కనుక్కుందాం. మేడం బాగుందండి, చాలా చక్కగా పాడారు. మంచి గొంతు ఇచ్చాడు దేవుడు మీకు. చాలా కాన్ఫిడెంట్గా చక్కగా అన్ని కరెక్ట్ నోట్స్ అన్ని చక్కగా పలిగాయి, స్వరాలన్నీ కూడా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకేంటి, మేడంకి నచ్చేసింది మీ పర్ఫార్మెన్స్. మళ్ళీ కలుసుకుందామా నెక్స్ట్ రౌండ్లో? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదండి, ఇంత మంచి మంచి పాటలతో దృశ్య పల్లకి విభాగం ముగించేసుకున్నాం. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో రెండవ విభాగం కావ్య పల్లకిలో అడుగులెడదాం. కావ్య పల్లకిలో మొదటిగా పాడడానికి వస్తున్నవారు సత్యం గారు. సత్యం గారు, అందరూ పాడడం చూసాక ఇంకా హుషారు వచ్చిందా, లేకపోతే నర్వస్ అయ్యారా, ఎలా? ఇంకా జోష్ బాగా పెరిగింది నిజం మేడం. కదా, అందరు ఎంత బాగా పాడారు ఈ రోజు. చాలా నలుగురు చాలా చక్కగా బాగా పాడుతారు పాడారు మేడం. అవును, అంటే ఇంకా నేను కూడా ఇంకా బాగా పాడాలనే ఆత్రత వచ్చిందంట. ఎస్ మ్యామ్. ఓకే, ఈ రౌండ్ లో ఏంటంటే మేమేమి ఛాలెంజ్ ఇవ్వట్లేదు, మీకు ఇష్టం వచ్చిన పాట పాడొచ్చు. నిర్ణయం సినిమా నుంచి హలో గురు ప్రేమ కోసమే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. సంగీతం ఇళయరాజా గారు, రచన గణేష్ పాత్రో. ఓకే ఓకే, చాలా మంచి పాట, చాలా హిట్ సాంగ్ ఇది. అవును మ్యామ్. సో మీరు అలాగే ఆల్రెడీ హుషారుగా పాడతారు, ఇది హుషారైన పాట, అంతే హుషారుగా ఈ పాటను ముగించేసారు మీరు. ఓకేనా? తప్పకుండా ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా. హలో గురు ప్రేమ కోసమేలో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి ఆర్ని. హలో గురు ప్రేమ కోసమేలో జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం,
పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంధ్య కలిగినోన్ని చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతటోన్ని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నాకన్నా నీకున్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువు నీకన్న మోరమ్మా నాకంటే రాదన్న లేడీసే లేరమ్మా నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాజ్ యు ఆర్ చార్మింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలో గురు ప్రేమ కోసమేలో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హలో గురు ప్రేమ కోసమేలో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా గట్టు చేయకే అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచ్చా మైనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా అమీ తుమీ తేలకుంటే నిన్ను లేవ తీసుకుపోతా ఆర్ యు రెడీ హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణి హలో గురు ప్రేమ కోసమేలో జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం. సత్యం గారు, ఇప్పుడు అంటే యూట్యూబ్ ఇదంతా వచ్చేసింది కదా, ఇప్పుడు టేప్ రికార్డర్ కాలం అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మీరు పాట నేర్చుకోవాలంటే వీడియో సాంగ్ చూసి నేర్చుకుంటున్నారా? ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ అంతా మీరు అంటే హీరో ఏం చేశాడో అవన్నీ హావభావాలన్నీ గుర్తు పెట్టుకుని మరి చేస్తున్నారు కాబట్టి. అంటే అందులో పాటలో లిరిక్ ఉంది కదా మేడం, ఉంగరాల జుట్టు అని, అంటే కొంచెం నాకు కూడా ఉంగరాలు ఉన్నాయి కదా అని కొంచెం హుషారు అనిపించుకో. లేదు లేదు, బాగుంది, హావభావాలంతా చాలా బాగున్నాయి. ఇంకా పాట ఎలా ఉందో మేడం చెప్తారు. హావభావాలు అంతా ఎక్స్ప్రెషన్ అంతా బాగా బాగుంది, కానీ పాట అంతా కూడా కొంచెం లేట్గా తీసుకున్నారు మీరు. ప్రతి చోట ఒక మాత్ర అంటారు దాన్ని, కొంచెం లేట్గా. మంచి ఫ్యామిలీ దొరకడం అదృష్టం అండి మీకు, మీ విద్యని ప్రోత్సహించేవాళ్ళు. ధన్యవాదాలు మేడం. మన దూరదర్శన్ ఉన్నదే అందుకోసం. ఇట్లా ఎంతో మంది ఉన్నారు సింగర్స్, మట్టిలో మాణిక్యాల్లాగా షైనింగ్ లేని వాళ్ళు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి చక్కగా ఇటువంటి వేదిక ద్వారా పాడించి అందరికీ తెలియజేయాలనేదే దూరదర్శన్ ప్రయత్నం. అయితే ఒకసారి పల్లవి పాడండి, నేను కూడా పాడతాను మీతోటి. ఓకే మేడం, ఒకసారి తీసుకోండి. హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హార్ని. హలో గురు ప్రేమ
కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం. అది అంటే కొంచెం లేట్గా తీసుకోకుండా కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండాలి ఆ బీట్లో. ఓకే కొంచెం లేట్ అవుతున్నారు మీరు. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా కొంచెం లేట్గానే పాడుతున్నారు. ఓకే అది అబ్జర్వ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయాలి. తప్పకుండా మేడం. సత్యం ధన్యవాదాలు. గారు, ఆల్ ది బెస్ట్. సో ఏ కళ అయినా కూడా నేర్చుకోవడానికి ఇట్స్ నెవర్ టూ లేట్ అంటారు. సో మీకు ఇష్టం ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం ఉంది కాబట్టి అవును మేడం. సంగీతం జాయిన్ అయిపోండి. మీకు ఇంకా తప్పకుండా. చాలా బాగా పాడుతున్నారు, హావభావాలు బాగున్నాయి, వాయిస్ బాగుంది, చాలా ఎనర్జీ ఉంది. తప్పకుండా మేడం, తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కావ్య పల్లకిలో రెండవ పాటని వినిపించడానికి కిరణ్మయి గారిని ఆహ్వానించేస్తున్నాను. కిరణ్మయి గారు, సో ఈ రౌండ్లో మీకు ఇష్టమైన పాట కాబట్టి ఓకే, కావ్య పల్లకి. సో కావ్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్న పాట కాబట్టి ఏ పాట పాడబోతున్నారు? నేను ఎగిరే పౌర్ణమ మూవీ నుంచి మాఘమాసం ఎప్పుడు వస్తుందో ఈ పాట పాడబోతున్నాను. మౌన రాగాలెన్ని నాళ్ళు. ఓకే, చాలా మంచి పాట. ఒకప్పుడు చాలా పెద్ద హిట్ ఇది, సునీత గారి హిట్స్లలో ఇది కూడా ఒకటి. సో నేనే చెప్పేస్తున్నాను, సింగర్ సునీత గారు. ఓకే, ఎగిరే పౌరం సినిమా నుంచి. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, రాసిన వారు వేటూరి గారు. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మాఘమాసం ఎప్పుడొస్తుందో
చేరాడే పిల్లగాడు రాతి మనసున ప్రేమాలికిరి చింతాడే చిన్నవాడు నా కంటి పాపకు కొంటె కలలను హలికాడే అత్తగాడు కొంటి బతుకున జంట సరిగమ పలికించే నేనాడు ఓయమ్మ ఒళ్ళంతా మనసులే తొళ్ళంతా తెలుసులే పెళ్ళాడే శుభలగ్నమే నాడు మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిగురుకు చిక్కు చిన్నోడు కిరణ్మయి గారు, మాఘమాసం కావాలంటారా? ఎందుకు? మీ వారిని మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ సింగపూర్కి వెళ్ళిపోదామని? అయ్యో మేడం చూడండి, మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోతారట ఈవిడ. ఇక్కడికి రాగానే మాఘమాసం వచ్చి ఉంటుంది కదా మీకు. సింగపూర్లో మాఘమాసం తెలిసి ఉంటుందా? తెలిసిందా? వెరీ నైస్. బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కావ్య పల్లకిలో 3వ పాట వినిపించడానికి వినోద్ గారు సిద్ధంగా ఉన్నారు. వినోద్ గారు వచ్చేసేయండి. వినోద్ గారు, లాస్ట్ రౌండ్లో ఏమో నువ్వంటే ఇష్టం నవ్వంటే ఇష్టం అన్నారు, కానీ మాకైతే మీ పాట చాలా ఇష్టమైపోయింది. థ్యాంక్ యూ. సో ఈసారి మీకు ఇష్టమైన పాట పాడొచ్చు కాబట్టి ఇంకా ఇష్టం అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఏ పాట పాడబోతున్నారు? ఆరెంజ్ మూవీ నుంచి నేను నువ్వు అంటూనే సాంగ్ పాడుతున్నాను. నేను నువ్వంటూ పాడినవారు నరేష్ అయ్యర్, నదీష్. రచన వచ్చేసి వనమాలి గారు, మ్యూజిక్ కంపోజిషన్ హరి జయరాజ్ గారు. ఆరెంజ్ మూవీ, హీరో వచ్చేసి రామ్ చరణ్. ఓకే, ఇప్పుడు పాడబోతున్నవారు వినోద్ గారు. యా. ఓకే అండి, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తారే ఎంతో గాఢంగా. నా ప్రేమలోతులో మునిగా కాను పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా ఏకంగా. ఓ నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నిజాయితీ ఉన్నోడిని, నిజాలని అన్నోడిని, అబద్ధమే రుచించని అబ్బాయిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్స్లో పిచ్చోడిని, పర్లేదు లేవు పేసుకో సరేనని. ముసుకేసుకోదు ఏనాడు నా మనసే ఓ పామ, నన్నుగానే చూపిస్తూ కానన్నా పోరాడేదే నా ప్రేమ. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. తిలోత్తమా ప్రతిక్షణం విరోధమా, ఇవాళ నా ప్రపంచమే నువ్వేసుమా. ఓ
గ్రహాలకే వలేసిన దివే అలా దిగొచ్చిన ఇలాంటి ఓ మగాడిని చూలేవమ్మా. ఒకనాటి తాజ్ మహల్ అయినా నా ముందు ఊరిల్లే, ఇక పైన గొప్ప ప్రేమికుడే లోకంలో నిలిచే పేరే నాదేలే. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేరున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. నా ప్రేమలోతులో మునిగా కాను పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా ఏకంగా. ఓ నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. వినోద్ గారు, ఈ పాట ఏమో సిడ్నీలో షూట్ చేయడం జరిగి ఉంటుంది. మన హీరో ఫుల్ స్టైలిష్ ఉంటారు, మన సింగర్ కూడా ఫుల్ చాలా స్టైలిష్గా పాడారు. మరి మీరు కామారెడ్డి బాయ్ లాగా పాడారా, సిడ్నీ బాయ్ లాగా పాడారా మేడం చెప్పాలి. ఓకే చాలా స్టైలిష్గా పాడావు నాన్న, చాలా చక్కగా ఉంది, అద్భుతంగా పాడావు, చక్కగా ఓన్ చేసుకొని పాడావు ఆ పాటని. అంటే ఒరిజినల్ సింగర్ పాడి ఉండొచ్చు, మనం ఎక్కడైనా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నట్టు, మనం ఎక్కడైనా ఎవరైనా అడిగినప్పుడు పాడినప్పుడు ఆ పాట మనమే పాడామేమో అన్నట్టు పాడాలి. అది నాకు అనిపించింది, నాకు చాలా ఇష్టమైన పాట ఇది, చాలా బాగుంది. లాస్ట్ నోట్ కూడా ఎంత చాలా పర్ఫెక్ట్గా అన్నారు, చాలా పర్ఫెక్ట్గా అన్నారు. చాలా బాగుండిందండి, చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కావ్య పల్లకిలో చివరి పాటని ఆలపించడానికి మన వాణి గారు సిద్ధంగా ఉన్నారు. వాణి గారు సంసిద్ధమేనా? వాణి గారు, అప్పుడేమో ఆకాశం, ఇప్పుడు నేల మీద ఏమన్నా పాడుతున్నారా? అది కూడా నేల మీదే పాడాను. ఓకే, మీరు నేల మీద నించునే పాడారు వర్డ్ అని అలా. ఓకే, ఆహా అల్లరి అల్లరి చూపులతో, ఖడ్గం మూవీ నుంచి. నాకు ఈ పాట చాలా ఇష్టం అండి, వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ ఇది. చిత్ర గారు పాడారు, డిఎస్పి గారి కంపోజిషన్, సుద్దాల అశోక్ తేజ రైటర్. ఖడ్గం మూవీ నుంచి అల్టిమేట్ సాంగ్. చాలా బాగా పాడుతున్నారు ఎలాగో మీరు. ఈ పాటను కూడా అంతే బాగా పాడేయాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.
తక్క తిన్నా అరే తాన్న తిన్న తాన్న తన్నిలారే తల్లాంగు తక్క తిన్నా పేరే పలుకుతుంటే చాలు నా పెదవి తీయగవుతుంది తన చూపే తాకుతుంటే నన్ను అపనా మనసు పచ్చిగా ఉంటుంది మెరిసే మెరుపల్లి వానొస్తే అపనా గుండెలోన పిడుగు పడుతుంటది ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక నా ఊపిరాగిపోతుంది తాన తీన తాన రంగ తల్లాంగు తక్క తిన్నా అరే తాన తీన తాన రంగ తల్లాంగు తక్క తిన్నా వాణి గారు ఏంటండి ఆ రేంజ్ ఏంటి? అసలు మీరు భయపడరా? పిచ్చి ఎక్కువైంది అది ఇది అని అలా ఏం భయాలు ఉండవా మనకు? నేను హై స్కేల్లోనే పాడతాను ఏ పాట అయినా. అవునా? అంటే నాకు హై నోట్స్ ఏమి ఇబ్బంది ఉండదు, కొంచెం బేస్. ఓకే. నాకైతే చాలా నచ్చింది. మేడం మీకు నచ్చిందా వాణి గారి పాట? చాలా చాలా బాగా నచ్చింది. అద్భుతమైన గాత్రం ఆవిడది, మంచి వాయిస్, చక్కగా గమకాలు సంగతులు అన్నీ పర్ఫెక్ట్గా పాడారు. చాలా బాగుంది. అద్భుతమైన పాటల్ని ఇంకా అద్భుతంగా పాడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో రెండవ పల్లకి మోసేశాం. ఇక మిగతాది మధుర పల్లకి. మధుర పల్లకిలో యుగళ గీతాలను ఆలపించడానికి మన ఈనాటి గాయని గాయకులు రెడీగా ఉన్నారు. ముందుగా సత్యం గారు, కిరణ్మయి గారిని ఒక యుగళ గీతం ఆలపించడానికి పిలిచేస్తున్నాను. సత్య గారు, కిరణ్మయి గారు, సో ఇప్పటిదాకా ఒకరొకరుగా వచ్చి మెప్పించేశారు అందరినీ. సో ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక యుగళ గీతం పాడితే ఎలా ఉంటుందో విందాం అనుకుంటున్నాము. సో ఇద్దరు కలిసి ఏ పాట పాడబోతున్నారు? పెళ్లి చేసుకుందాం సినిమా నుంచి కోకిల కోకిలకు అన్నది మ్యామ్. సంగీతం వచ్చేసి కోటి గారు, ఓకే. పాడిన వారు బాలు గారు, ఎస్పీబీ గారు, చిత్ర గారు. ఓకే, చాలా మంచి పాటతో వచ్చారు. అంతే మంచిగా పాడేసేయండి. ధన్యవాదాలు మ్యామ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంటాను. సఖి సఖి సుఖీ భవా సందిళ్ళలో వేచినామని ఓ అన్నది. గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా. లోకం మనలో గిలిగా వలపే శుభ దీవెనగా ఆకాశాలే అందేలే
తలుపు తెరిచి ఉంటాను. ప్రియ ప్రియ జయి భవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో. సత్యం గారు, మేం. కిరణ్మయ్య గారితో మాటలు మానేశానండి, ఆవిడ సింగపూర్ వెళ్ళిపోతున్నారు కాబట్టి. కామెడీగా అన్నాను. మీరు మాత్రం ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళాక మీ అబ్బాయి చేతి నుంచి మొబైల్ లాక్కుని ఈ పాట టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూపించి ఎన్ని మార్క్స్ ఇస్తాడో కనుక్కోండి. ఇప్పటికి మేడం ఎన్ని మార్క్స్ ఇస్తారో తెలుసుకుందాం మీ ఇద్దరికి కలిపి. తప్పకుండా తప్పకుండా. బాగుందండి, చాలా చక్కగా పాడారు. ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. థ్యాంక్స్. 100కి మార్కులు వేయాలా? వేయాలా మార్కులు? లేదు లేదు, మీ ఇష్టం మీరు చెప్పినది మార్కుల కింద కన్సిడర్. మీరు వేసే మార్కులను బట్టి మా అబ్బాయి కూడా చూసి నేను అయితే 70 మార్కులు ఇస్తా. ధన్యవాదాలు మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. ధన్యవాదాలు. మధుర పల్లకిలో అలాగే ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో చివరి యుగళ గీతాన్ని ఆలపించడానికి వాణి గారు, వినోద్ గారు సిద్ధంగా ఉన్నారు. సో వాణి, వినోద్ వి కాబట్టి వీతో స్టార్ట్ అయ్యే పాట ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? లేదండి, సీతో స్టార్ట్ అవుతుంది. చిలుకాక్షమమ్మ. ఓ చిలుకాక్షేమమ్మ పాడుతున్నారా? సూపర్ సాంగ్ అండి, బప్పి లహరి గారి కంపోజిషన్ కదా. ఓకే, ఇంకా డీటెయిల్స్ చెప్తారా? పాడిన వాళ్ళు సిరిమల సీతారామ శాస్త్రి గారు రచించింది, పాడింది ఎస్పి బాలు గారు, చిత్ర గారు. ఓకే, రౌడీ అల్లుడు మూవీ. ఓకే, సూపర్ హిట్ సాంగ్. మీరిద్దరు కూడా అప్పటి నుంచి అంటే సోలోగా పాడితేనే వాహ్ వాహ్ అన్నాము, ఇప్పుడు ఇద్దరు కలిసి పాడేస్తే ఇంకా ఆనందిస్తాము. చిలుకాక్షేమమా కులుకా కుశలమా, చిలుకాక్షేమమా కులుకా కుశలమా, తెలుపుమా సఖురా సౌఖ్యమా సరసం సత్యమా పలుకుమా నడిచే నాట్యమా నడుముని దానమా, పరువపు పద్యమా ప్రాయం పదిరమా, చిలుకాక్షేమమా కులుకా కుశలమా, సఖురా సౌఖ్యమా సరసం సత్యమా తెలుపుమా
తాగానే నిషా నువ్వు నా తొలి ఉషా ప్రియతమా సఖుడా సౌఖ్యమా సరసం సఖ్యమా చిలుకా క్షేమమా పులుకా కుశలమా పలుకుమా వినోద్ గారు, వాణి గారు, మంచి పాట, అద్భుతంగా పాడారని నాకు అనిపించింది. మేడంకి ఏమనిపించిందో? బాగుంది, చాలా అద్భుతంగా పాడారు. చక్కగా మార్క్స్ అయితే నేను 80 ఇస్తా. 80 ఇచ్చేస్తారు. ధన్యవాదాలు మేడం. అయితే ఒక 2 సంగతులు అనలేదు. క్షేమమా అది మీ మేల్ బాలుగారి వర్షన్లో వస్తుంది. మీరు సఖుడా సౌఖ్యమా అన్నారు చిత్ర గారు మధ్యలో చరణం తర్వాత. ఆ 2 మీరు మిస్ చేశారు. అది కూడా అని ఉంటే బాగుండేది. బాగుంది, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. ఎంతో హాయిగా సాగిన ఈ పల్లకిలో హాయిగా పయనించినట్టు అనిపించింది కదా. నాకైతే అలాగే అనిపించింది, మీకు కూడా అలాగే అనిపించిందని నేను నమ్ముతున్నాను. వచ్చే వారం మరికొంతమంది నూతన గాయని గాయకులతో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియమ్మ పేదలా ఎదురుగా వస్తే చెప్పగాగిపోయి తలపులు చూపేదిలా ఒకసారి తడి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా చింతని పైన చల్లంగా ఉందని ఎంత నొప్పైనా తెలియలేదని తనని తలుచుకునే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియమైన నీకు నా ఎదుకోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ పడి తిరిగిందని తెలపకపోతే ఎలా